వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన సమస్య ప్రస్తుతం యూరియా కొరత. ఈ యూరియా కావలసినంతగా ఇచ్చాము అని ఇటు పక్క కేంద్రంలో బీజేపీ సంబంధించినటువంటి ఎంపీలు కానీ బీజేపీ పార్టీ చెప్తుంటే ఇవ్వలేదు అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అందుకే యూరియా కొరత ఏర్పడిందంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇంతేకాదు ఇటుపక్క ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని జిల్లాల్లో యూరియా కొరత ఏర్పడింది. మహాకూటమిలో భాగమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ మహాకూటమికి సంబంధించినట్టు కొన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగా యూరియా కొరత ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఇదే విధంగా ప్రశ్నిస్తూ ఉంది యూరియా కొరత మీద. సరే, ఇవన్నీ రాజకీయ కారణాలు పక్కన పెడితే రైతులు మాత్రం చాలా రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సీజన్లో. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే నాటు వేశారు, ఇటు పక్క యూరియా కోసం వేచి చూస్తూ ఉన్నారు, పడిగాపులు కాస్తున్నారు, రాత్రనక పగలనక బారులు తీరి ఎండనక వాననక తడుస్తూ అక్కడ నిద్రపోతూ ఆ విధంగా యూరియా కోసం వేచి ధోరణి చూస్తుంటే అక్కడ యూరియా కోసం పడ్డ కష్టాలు రైతుల కష్టాలు చూస్తుంటే మాత్రం గుండె తరుక్కుపోతుంది. మరి ఇదే విషయంపై మనతో చర్చించిన ఈ మెగా డిబేట్లో పాల్గొన్నారు మల్లిపాక యాదగిరి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి యాదగిరి గారు. నమస్తే. యాదగిరి గారు, ఏంది ఈ యూరియా సమస్య ప్రధానంగా చెప్పుకుంటే ఇటు పక్క కేంద్ర ప్రభుత్వం చూస్తే మేము సరిపడా ఇచ్చామని చెప్తుంది, ఇటుపక్క తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు, ఇప్పటికే 5-6 సార్లు ఢిల్లీకి వెళ్ళాము, దీని గురించి యూరియా కొరత గురించి ప్రధానంగా వివరించాం, అనేక మంత్రులను కలిశామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రధానంగా ఈ సమస్యని ఎలా చూడాలి? నిజంగానే ఇది యూరియా కొరత ఉందా లేదనే సమస్య పక్కన పెడితే దీంట్లో ఉన్న రాజకీయ కోణం ఉందా? దీన్ని ఎలా చూడాలి? కాంగ్రెస్ పార్టీ కల్పించిన యూరియా కొరత ఇది గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నాట్ల కంటే ముందే ఢిల్లీ పెద్దలతోటి రాష్ట్ర అధికారులను కానీ మంత్రులను కానీ వ్యవసాయ శాఖ మంత్రులను కానీ కేంద్రంకు పంపించి ఎప్పుడైతే మనము పంట వేసే ముందే కేంద్ర పెద్దలతోటి మాట్లాడి మన రాష్ట్రానికి వచ్చేదానికంటే అదనంగా వేరే రాష్ట్రాల్లో యూరియా ఎక్కడైతే వాడకం తక్కువ ఉంటుందో ఆ రాష్ట్రాలకు పోయే వాటాను కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చి మన రైతులకు ఎలాంటి కొరత లేకుండా చూసిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ విషయం నేను చెప్పడం కాదు, గతంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కానీ అదేవిధంగా స్పీకర్ గా మా పార్టీలో స్పీకర్ గా పనిచేసినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారే ఈ విషయాన్ని చెప్పిండు. కేసీఆర్ గారికి ఉన్నంత దూరదృష్టి మరెవరికి లేదు, రైతుల పట్ల ఉన్నంత చిత్తశుద్ధి వేరే ఎవరికి లేదు. కేసీఆర్ గారు మాత్రమే రైతుల కోసం అనేక విధాలుగా ఆలోచన చేసి నాట్లు పడే సమయానికి రైతులు ఎక్కడ నాట్లు వేస్తే అక్కడికి యూరియా సంచులు వచ్చినాయని చెప్పేసి మీ పోచారం శ్రీనివాసరెడ్డి గారే చెప్పారు. కానీ ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిజంగా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ పరిపాలన చేత కాదు, పరిపాలన ఏ విధంగా చేయాలనో కూడా తెలియదు. కేవలం అబద్ధపు మాటలు, ఇంకేమన్నా ఎప్పుడు బూతు మాటలతోటి అనేక రకాలుగా ప్రజలను మభ్యపెడుతూ తప్పుదోవ పట్టించి అలాంటి మాటల కోసం ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఎందుకంటే గతంలో 266 రూపాయలు ఉన్నటువంటి ఒక యూరియా బస్తా ధర ఈ రోజు దాన్ని 350 రూపాయల నుండి 400 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. సూర్యాపేటలో అయితే మాకు 266 రూపాయల గిట్టుబాటు అయితే లేదు, 388 రూపాయలు 400 రూపాయలు అయితేనే మాకు గిట్టుబాటు అవుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డీలర్లు కూడా డైరెక్ట్ గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రైతులు అనేక గ్రామాలలో ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ప్రజాపాలన, నాటి రోజులు తీసుకొస్తా ఇందిరమ్మ పాలన అని చెప్పేసి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగానైతే చెప్పారో, కేసీఆర్ గారి కంటే నేను బాగా పరిపాలన చేస్తా, రైతులకు అనేక విధాలుగా ఆదుకుంటా, కేసీఆర్ గారు 10,000 ఆర్థిక సాయం ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అని చెప్పి అబద్ధపు పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రైతులను నట్టేట ముంచుతున్నది. ఎందుకంటే మరి ఈ రోజు రైతుల కోసం ఏ విధంగా కూడా ఆలోచన చేయకుండా వారికి ఏ విధంగా కూడా కనీసము గతంలో ఇందిరమ్మ పాలన అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పులు లైన్ లో పెట్టి, రేషన్ కార్డులు లైన్ లో పెట్టి రాత్రి బవళ్ళు రైతులు అక్కడ యూరియా బస్తాల కోసం నిద్ర లేకుండా ఒక మహిళ అయితే పోయి రాత్రి తెల్లారే ముందు కూడా పోయి ఆ షాపు తీసేంత వరకు షాపు దగ్గర పండుకున్న సందర్భాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల కనబడుతున్నాయి. రైతులు కూడా చెప్పులు లైన్ లో పెట్టుకున్న సందర్భాలు కనబడుతున్నాయి. మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంకా ఎందుకు మేల్కొంటలేదో అర్థమైతలేదు. చిత్తశుద్ధితోటి రైతుల మీద కపట ప్రేమ చూపిస్తుంది. కానీ మరి ఈ రోజు
బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, అదే కాంగ్రెస్ కు 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి 8 + 8 16 అవుతుంది. కానీ మరి 8 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్టు కేంద్రంపై ఏ విధమైన ఒత్తిడి తీసుకురాకుండా మరి ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ మన బీజేపీ పార్టీ ఎంపీలు కానీ మరి కేంద్రంతో ఎందుకు మాట్లాడతలేరు, ఈ రాష్ట్ర రైతుల సమస్య ఎందుకు మాట్లాడతలేరో మరొకసారి తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఏదో చేస్తారు, వీరు చెప్పే మాటల కోసం కేసీఆర్ గారి కంటే ఇంకా ఘనంగా ఏదో చేస్తారని చెప్పి నమ్మి తెలంగాణ రైతులు వారికి ఓట్లేస్తే ఈ రోజు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలంగాణ ప్రజానికం కూడా చూస్తున్నది. యాదగిరి గారు అంటే వాస్తవమే, యూరియా కొరత చూస్తున్నాము, తీవ్రంగా రైతులు ఇబ్బంది పడుతున్నట్టు ప్రతిరోజు మనం దృశ్యాలు చూస్తున్నాము. ఇప్పటికి కూడా యూరియా కొరత సంబంధించి ఎటువంటి సమస్య పరిష్కారం దొరకలేదు. వాస్తవమే. ప్రతిపక్ష పార్టీగా మీ పాత్ర ఏంది? కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడమేనా, లేకపోతే గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి ఏదైతే యూరియా కొరత లేకుండా మేము చేశామన్నటువంటి గొప్పలు చెప్పుకోవటమేనా, లేకపోతే మీ ప్రతిపక్ష పాత్రగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ధోరణి ఏమైనా ఉందా? ఖచ్చితంగానండి. కేంద్ర పెద్దల దగ్గరికి ఖచ్చితంగా మా నాయకులు కూడా వెళ్తున్నారు. మా రాజ్యసభ సభ్యులు కూడా వెళ్ళి కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రం కోసం మాకు రైతులు ఇబ్బంది పడుతుందని చెప్పి వారికి చెప్పిన సందర్భాలు నిన్నగాక మొన్ననే ఢిల్లీలో జరుగుతున్నాయి. కేంద్ర పెద్దలకు ఖచ్చితంగా కలుస్తున్నారు. మా రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కేఆర్ సురేష్ రెడ్డి గారు కానివ్వండి, వద్దిరాజు రవిచంద్ర గారు కానివ్వండి, మా పార్టీ నుంచి ఇక్కడ మా కేటీఆర్ గారు కానివ్వండి, వారి సూచనల మేరకు కేంద్ర పెద్దలతోటి మాట్లాడి రాష్ట్రానికి రావాల్సిన రైతులకు రావాల్సిన యూరియా కోసం అనేక సందర్భాలుగా వాళ్ళు చర్చిస్తున్నారు. కానీ ఈ రోజు ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ బీజేపీ పార్టీ ఎంపీలు కానీ వారు ఈ రాష్ట్ర ప్రజల ఓట్ల కోసం మాత్రమే వాళ్ళు పాటు పడుతున్నారు. కానీ ఈ రోజు ఓట్లు వేసుకున్న తర్వాత ఈ రైతులకు ఏం కావాలని చెప్పేసి వారికి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి తోటి ఆలోచిస్తలేరని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానీ చాలా గమనిస్తున్నారు. ఈ రోజు రేపు ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ ఇంకా ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వార్త పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ రోజు మేము చెప్పదలుచుకున్నాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను యాదగిరి గారు, మళ్ళీ మా దగ్గరకు వస్తాను. మనతో పాటు ఇదే డిబేట్లో జాయిన్ అయ్యారు ఇప్పుడే కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. సతీష్ గారు, ఏంటిది ఒక పక్క యూరియా కేంద్ర ప్రభుత్వం కావాల్సినంత సరిపడినంత ఇచ్చామేమో అని పక్క కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎంపీలు కానివ్వండి బల్లగుద్ది చెప్తా ఉంటే, మీ ప్రభుత్వం మాత్రం సరిపడా ఇవ్వలేదు, ఇంకా కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వలేదు అని చెప్తూ చేతులు దులుపుకుంటుంది. ఇది ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా, లేకపోతే నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మీద కక్ష సాధింపు ధోరణి అనుకోవాలా? దీన్ని ఎలా చూడాలి? నేడు యూరియా దేశవ్యాప్తంగా కూడా కొడుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉన్న రాష్ట్రాల్లో విపరీతమైన కొరత తీసుకుంది. రోజు బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే కానీ లేదా బండి సంజయ్ గారే కానీ మాట్లాడుతున్నారు యూరియా పుష్కలంగా పంపిస్తుంది. యూరియా పుష్కలంగా పంపిస్తే రోడ్ల మీద రైతుల మీద పడతారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే యూరియా అనేది గతంలో యూరియా అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ పంపకం చేస్తున్నాయని చెప్పేసి అనుకున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా వస్తుంది, రైతులకు సబ్సిడీ వస్తుంది, ఇవన్నీ ఉంటాయని చెప్పేసి అని ఎత్తులు చెప్పుకుంటూ ఏదైతే చెప్తున్నారో వాళ్ళు అది తెలియాల రైతులకు అని చెప్పేసి అని ఒక రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు బీజేపీ వాళ్ళు రైతులను ఇక్కడ సతాయిస్తున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. మేము మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు, ఇదే రకంగా అందరం కూడా పోయి మాట్లాడారు. కానీ మా ఎంపీలు అందరూ కూడా ధర్నా చేస్తున్నారు పార్లమెంట్. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది అంటే, మేము చూడండి మీకు ఇచ్చేది అని చెప్పేసి అని ఒక చెప్పుకోవడానికి, ఒక ఎన్నికల ప్రచారానికి కోసం రైతులకు ఇవ్వని అందించేది మేమే అని చెప్పేసి అని చెప్పుకునే వాతావరణాన్ని తీసుకుంది. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు ఇబ్బంది కలిగించారంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ వాళ్ళు ఏ యొక్క బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినా ఆ బిల్లుకి సపోర్ట్ చేయడం. ఇప్పుడు మేము ప్రజలకు అనుకూలం ఉన్న బిల్లు అయితే సపోర్ట్ చేస్తాం, ప్రజలకు వ్యతిరేకమైన బిల్లు అనేటువంటి మేము వ్యతిరేకిస్తాం. అయితే ఇక్కడ కావాలని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఈ ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలా, ప్రజల్లో కూడా ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతోన ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. అదే రకంగా నిన్న కేటీఆర్ గారు కూడా ఒక మాట, ఇప్పుడు ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది కదా, మాకు యూరియా ఇస్తే మేము మద్దతు ఇస్తే, యూరియా ఇచ్చే ప్రభుత్వానికి యూరియా ఇచ్చే పార్టీకి మేము మద్దతు చేస్తామని చెప్పేసి అంటే పరోక్షంగా ఆయన వాళ్ళు బీజేపీకి అల్లడిగా అంటగాగుతున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఇంకా పక్క జగన్ ప్రభుత్వం అయినా, జగన్ పార్టీ అయినా, ఇక్కడ టీఆర్ఎస్ అయినా ఇవన్నీ బీజేపీకి భజన చేసుకుంటూ ఉంటున్న పార్టీ లేదు. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలుపుకొని
ఈ రాష్ట్రంలో వాళ్ళ ఉనికి కోసం మేము ఉన్నప్పుడు ఇట్లా చేసేటో చూడండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి గారికి ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు రోడ్ల మీద చెప్పులు పెడుతున్నారు, సంచులు పెడుతున్నారు, అవన్నీ పెడుతున్నారు. కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాలు లేపాలని చెప్పేసి బీజేపీ మరియు బీజేపీ రెండు కూడా, ఈ బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా కూడబల్లుకొని తెలంగాణ రైతులతోనే వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతుంది. అయినా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కేంద్రం ప్రభుత్వం దగ్గర వాళ్ళు మెడలొచ్చైనా సరే ఖచ్చితంగా యూరియాను తీసుకొచ్చి రైతులకు అందిస్తారు. వాళ్ళు పుష్కలంగా పంపిస్తున్నారని చెప్తున్నారు కానీ అది వృత్తాబద్ధం. యూరియా కొరత మొత్తం ఇక్కడనే కాదు, మొత్తం రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల్లో యూరియా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన ఉన్న ప్రాంతాల్లో అయితే మాత్రం మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది చూస్తూ ఊరుకున్న రైతులందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళని అధికారం నుంచి కిందికి దించి వాళ్ళను ఆట పట్టించే కార్యక్రమం అది తొందరలోనే వస్తుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. ఇదే విషయంలో మనతో పాటు ఇప్పుడే జాయిన్ అయ్యారు బీజేపీ సీనియర్ నేత పైలా కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, ఓ పక్క పార్టీలకు అతీతంగా సరే రాజకీయ ఇక్కడ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందా అనేది పక్కన పెడితే ఇక్కడ సమస్యని ఫేస్ చేస్తుంది మాత్రం రైతులు. ఇక్కడ ఎండనక వాననక పడిగాపులు కాస్తుంది రైతులు. ఈ సమయంలో ఒక పక్క మీ పార్టీ సంబంధించిన ఎంపీలు చూస్తే సరిపడా యూరియా ఇచ్చాము రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి అంటున్నారు. ఒక పక్క ప్రభుత్వం చూస్తే ఇవ్వలేదు అంటుంది. సరే రాజకీయాలు పక్కన పెట్టి కొంచెం రైతుల గురించి ఆలోచిస్తే మంచిది కదా. ఎందుకు మీ వాణ్ణి కూడా గట్టిగా రైతుల పట్ల వినిపించలేకపోతున్నారు? మీ పార్టీ ఒక పక్క బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో రావాల్సింది కూడా కేంద్రం నుంచి యూరియా. ఒక రైతులు ఒక పక్క నిజంగానే రాష్ట్రానికి ఇందాక సతీష్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకమైనటువంటి గుడ్డగాల్చి నెత్తినేయాలి అనుకున్నప్పటికీ కూడా రైతులకు చాలా క్లారిటీగా తెలుసు యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారే రావాలని. కానీ ఇది ఏదైనా జరిగితే డ్యామేజ్ కేంద్ర ప్రభుత్వానికి కూడా జరిగింది కదా. ఎందుకు మీ పార్టీ ఎంపీ గట్టిగా మాట్లాడలేకపోతున్నారు? ఎంపీలు యూరియా కొరత ఎందుకు సృష్టించారు అనేది ఏమంటారు మీరు? ముందుగా మీకు మెగా 9 ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటూ ఉన్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం ఎవరు, అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుందనే మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుగా ఆలోచన చేయాలి. సతీష్ మాదిగ గారు గొప్పగా మాట్లాడారు, బీజేపీని విమర్శించడంలో నెంబర్ 1గా ఉన్నారు. కానీ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరానికి ఎంత యూరియా అవసరం ఉండే, ఎంత ఈ రోజు వరకు వచ్చింది, ఎంత బ్లాక్ మార్కెట్ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలించారు, దీని మీద రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది నేను ఫిగర్లతో సహా చెప్పదలుచుకున్నాను. కేంద్రానికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అడిగింది 12,78 లక్షల మెట్రిక్ టన్నులు అయితే పోయిన వర్షాకాలంలోనే 10,43 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వము సప్లై చేసింది రాష్ట్రానికి. అది రాష్ట్రము కేంద్రానికి పంపించినది యూరియాను పంపించిన దాని తర్వాత వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసింది వచ్చేసి 9 లక్షల పైన 9.8 మెట్రిక్ టన్నుల యూరియాను డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వీళ్ళకున్నది నికరంగా దగ్గర 2 లక్షల పైన ఉండే. దాని తర్వాత వీళ్లకు మళ్ళీ ఖరీఫ్ సీజన్కు 5,18,000 టన్నుల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం సప్లై చేసింది. చేసిన తరువాత వీటిని సక్రమంగా రైతులకు అందకుండా చూడడంలో రాష్ట్ర ప్రభుత్వము వీరి మంత్రుల అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం మీద నిందలేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను ముఖ్యంగా చెప్తున్నా, సతీష్ మాదిగ గారు కూడా ఒప్పుకుంటారని అనుకుంటున్నా. మీ మంత్రులు బయట బాత్రూమ్ కోదామంటే కూడా హెలికాప్టర్లు వాడుతున్నారు. కానీ రైతుల సమస్యలు కానీ రైతుల గురించి మాట్లాడదామని కానీ రైతు సమక్షాలు పెడదామన్న ఆలోచనే లేదు. ఎంతసేపు ఏ ప్రాంతానికి పోదాము, ఎక్కడికి హెలికాప్టర్ దిగుదాము, హెలికాప్టర్ ఎక్కుదాము అనేది తప్ప అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వము ఎంత వ్యవసాయము సాగు జరిగింది, ఈ సంవత్సరము వర్షాలు బాగుపడి రైతుకు సాగు ఏమన్నా పెరిగితే దానికి ఎంత యూరియా అవసరం ఉంది, ఎప్పటికప్పుడు నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. అది చెయ్యకుండా ఎంతసేపు మనము ఏదో కేంద్రం నుంచి సప్లై చేయట్లేదు, కేంద్రం మమ్మల్ని ఇది చేస్తలేదు, సౌతిపల్లి ఏమి చూస్తుంది అనేది మాట్లాడడానికంటే ముందు ఒకటి, మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు మీ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్ళాలి, నివేదికలు వెళ్ళాలి. దాని ప్రకారంగా మీ మంత్రులు కానీ మీ ఏవైతే వ్యవసాయ శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఇస్తే దానికి అనుగుణంగా ఎరువులు రావడం జరుగుతుంది. అవన్నీ పక్కకను పెట్టేసి బయట బాత్రూమ్ పోదామంటే హెలికాప్టర్ ఎక్కుతా,
బాత్రూమ్కి వెళ్ళి రావాలంటే హెలికాప్టర్ ఎక్కుతా. ఇది తప్ప ఈ మంత్రులకు ఇంకో పని లేదనేది తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఇక్కడ కూడా కొంత ఇప్పుడు ఈ వారం రోజుల్లోనే ఇందాక కూడా రఘునందన్ రావు గారు ఒక 2-3 అవర్స్ ముందు ఆయన బాధ్యత తీసుకున్నాడు. ఒకటి ఆయన క్లియర్గా చెప్పిండు, మా 8 మంది ఎంపీలలో 6 ఎంపీలు 2 కేంద్ర మంత్రులము మేము బాధ్యత తీసుకుంటున్నాము. వారం రోజుల లోపల 50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత బీజేపీది. కాంగ్రెస్ పార్టీ అసమర్థత, వారి వ్యవసాయ శాఖ ద్వారా కరెక్ట్ లేదు కాబట్టి రైతులు ఎదుర్కొన్న సమస్యను మేము కేంద్రానికి నివేదించి మేము తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి మా రఘునందన్ రావు గారు మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టి. అంటే దాని మీద బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగం మీద ప్రేమ ఉన్నదా, లేక ఓన్లీ ఆరోపణలు చేసి మా బీజేపీ నాయకులు తప్పించుకుందామంటున్నారా? వాళ్ళు తీసుకొచ్చి రైతులను ఆదుకుంటామంటున్నారు. మనం ఎంతసేపు ఒకటి ఆరోపణలు చేయడానికంటే ముందు క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని, సెంట్రల్లో ఉన్న బీజేపీని బదనాం చేయడానికి బీఆర్ఎస్ దగ్గర ఒక్క అస్త్రం లేదు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి. ఇది ఒక నాటకముకు మనకు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి వీళ్ళు డ్రామా బాజీని చూపించుకోవడానికి ఒక కృత్రిమంగా కొంతమంది వీళ్ళ బీఆర్ఎస్ నాయకులనే తీసుకెళ్లి అక్కడ చెప్పులు పెట్టించేసి యూరియా లేదంటే ఒక వారంతో రోజుల తర్వాత యూరియా అవసరం ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజు ఏమన్నా ఉంటే తెచ్చుకుందామని చెప్పేసి 10 రోజులు పోవలసిన మంది ఒకటే రోజు 2వ రోజులు పోయి అక్కడ ఇబ్బందులు పెట్టుకొని ఇది లేని ప్రపగండ చేయడంతో రైతులను అగమ్యం గోచరంకు పరేస్తున్నారు. అగాధం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇది తెలంగాణ రైతాంగం కూడా గుర్తించుకోండి, ఎరువులు అనేటిది ఇంకా కేంద్రం నుంచి వస్తున్నాయి, మీకు ఎక్కడ కూడా కొరత ఉండదు. మీకు రేపు అవసరం ఉంటే 2 రోజుల ముందు పొండి తీసుకోండి, అంతేగాని ఒక వారం తర్వాతనో ఇంకా 15 రోజుల తర్వాతనో మీకు ఎరువులు అవసరం ఉంటే అక్కడ ఆ టైం కల్లా ఉంటాయో లేదో అని చెప్పేసి లేదనేది గ్లోబల్ ప్రచారం బీఆర్ఎస్ ఏదైతే చేస్తుందో దాన్ని నమ్మకుండా వాస్తవాన్ని గ్రహించండి. ఎప్పటికప్పుడు కేంద్రము సంప్రదిస్తూ చేస్తూనే ఉంది, అందుబాటులో ఉంచుతుంది. రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత బీజేపీ ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తున్నాను. రైట్ కృష్ణారెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇదే విషయం మనతో పాటు చర్చించారు ఇప్పుడే జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నారపరాజు నరసింహారావు గారు. నరసింహ గారు నమస్తే అండి. నమస్తే అండి. నరసింహారావు గారు, తెలుసు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రధాన సమస్య చెప్పుకుంటే రాజకీయాల సమస్యలు ఎప్పుడు ఉండేవి, రాజకీయ కామెంట్లు ఎప్పుడు ఉండేవి, కానీ రైతులు మాత్రం ప్రధానంగా సమస్యను ఎదుర్కొంటున్నారు. యూరియా కొరతతో మనం చూస్తున్నాం, పడిగాపులు కాస్తున్నారు, ఎండనక వారానికి అలాగే గంటల తరబడి లైన్లో నుంచుంటున్నారు. ఇన్ని కష్టాలు చూస్తున్నాం. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తే పక్క సరిపడా ఇచ్చామంటుంది, రాష్ట్ర ప్రభుత్వం సరిపడా ఇవ్వలేదంటుంది. ఇవన్నీ యూరియా కొరత ఉందా, కొరతను సృష్టించబడిందంటే ఏమంటారు సార్? మీకు మన ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, మన మెగా7 లైవ్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. మనం అంటే ఈ విషయంలో నేను ఎలా ముందు పెట్టాలనే విషయం తెలియదు, కానీ ఎందుకు తెలియదు నేను మాట అంటున్నా అంటే, మనకు కేవలం పత్రికల్లో ఈ 2 పార్టీలకు లేకపోతే ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు మాట్లాడుతున్నటువంటి మాటల ఆధారంగానే మనం ఈరోజు చర్చను కొనసాగిస్తున్నాం. కానీ వాస్తవాలు ఏమిటి అనేటువంటిది పూర్తిగా ఎవరికి తెలియదు. అంటే ఒక నిజం నిద్ర లేచే లోపు ఏమవుతుందంటే అబద్ధం ప్రపంచం మొత్తం చుట్టూ వస్తుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, 2018-23 టర్మ్లో అప్పుడు మన తెలంగాణకు సంబంధించినటువంటి వడ్లు కొనుగోలు ఎఫ్సిఐకి సంబంధించినటువంటి అంశం కూడా ఇట్లాగే జరిగింది. మన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్సెస్ హరీష్ రావు వాళ్ళు వెళ్ళినప్పుడు మాకు అవమానం చేశారని వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడము, వాళ్ళేమో మేము ఇన్ని ఇచ్చాము, ఇంత వడ్లు కొంటున్నాము అనేటువంటిది వాళ్ళు ఏదో డాక్యుమెంట్స్ పెట్టారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, మనం ఒక సమాఖ్య ఫెడరల్ స్టేట్లో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు రాజకీయాలు అనేటువంటి పాకాన పడ్డ తర్వాత ప్రతి విషయాన్ని, ఇప్పుడు రైతులకు ఏమైతే మనకేం సంబంధం, వాళ్ళకు యూరియా సకాలంలో వస్తుందా రావట్లేదా మనకు సంబంధం లేదు. ఇక్కడ ఒక మంటను మనం వేద్దాము, ఆ మంటలో మనందరం కూడా చలిగాచుకుందాం అనేటువంటి ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. నేను ఇక్కడ
బీజేపీనా, బీఆర్ఎస్నా, కాంగ్రెస్నా అనట్లేదు, రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఇది చేసేటప్పుడు ఇలాంటివి ఇప్పుడు వస్తున్నాయి, గతంలో వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి, భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి వస్తాయి. నేను అందుకనే ఇందాకనే ఒడ్లు కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేశాను. అయితే ఈ చివరికి అల్టిమేట్ గా ఏమైంది, మళ్ళీ మనకు తర్వాత కొంతకాలం తర్వాత కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానంలో వాస్తవానికి రాష్ట్రానికి కావాల్సినటువంటి వడ్లన్నీ కేంద్ర ప్రభుత్వం కొన్నది. తర్వాత ఈ విషయాన్ని కొంతకాలం అంటే ఆ సమస్య సద్దుమణిగిన తర్వాత బీఆర్ఎస్ కూడా ధృవీకరించింది. కానీ ఈలోపు ఏమైతుంది, నేను ఇందాక చెప్పినటువంటి నిజం నిద్ర లేవటం, అబద్ధం ప్రపంచం చుట్టూ వచ్చేటువంటిది అయిపోతుంది. ఇక్కడ మనకు మన రాష్ట్రానికి ఈ ప్రస్తుతాని విషయానికి వచ్చే వరకు ఏమవుతుందంటే, మొట్టమొదట బలం ఉన్నటువంటి పార్టీ, అధికారం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, తర్వాత గతంలో అధికారం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్, ఇక అసలు మన రాష్ట్రంలోనే అధికారంలో లేనటువంటి పార్టీ బీజేపీ ఏమో కేంద్రంలో అధికారంలో ఉంది. ఇక్కడికి వచ్చే వరకు ఏమవుతుందంటే, ఇవాళ మనకు సుమారుగా ఒక నెల రోజుల నుంచి ఒక 4-5 సార్లు ఈ యూరియాకు సంబంధించినటువంటి విషయంలో తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రకటన చూసాం. మాకు అంటే వీళ్ళ ప్రకటనలు కూడా కంటిన్యూషన్ మనం అన్ని ప్రకటనలు ఒక దగ్గర పెట్టుకొని చూసుకున్నాం అనుకోండి, ఒక ప్రకటనకి సంబంధం లేనటువంటి ప్రకటనలు ఉన్నాయి. అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల ప్రకటనలు కూడా అట్లే ఉన్నాయి. ఒక అయోమయానికి గురించి అంటే ఇవాళ ఈ రోజు మాత్రం కొంత కిషన్ రెడ్డి నిన్న ఇచ్చినటువంటి ప్రకటన కొంత క్లారిటీ కనపడుతుంది. ఏంటంటే రకరకాల కారణాల వల్ల యూరియా కొరత ఉంది, మనం యూరియా కొరత ఉందని చెప్పేసి ఒక నెల రోజులు బట్టి చెప్తున్నటువంటి దాన్ని బట్టి కొంతమంది ఎవరైతే మన మధ్యవర్తులు ఉన్నారో వాళ్ళు దాన్ని యూరియాను బ్లాక్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియాని బ్లాక్ చేయకుండా చూడగలిగినట్లయితే మన రాష్ట్రానికి సరిపడా నిల్వలు ఉన్నాయి, సరిపోతాయి. అయినప్పటికీ కూడా రాబోయే రోజులలో ఇప్పుడు అక్కడ మన మచిలీపట్నం రేవు అన్నారు, విశాఖపట్నం అన్నారు, తమిళనాడుకి సంబంధించినటువంటి కరైకులర్ రేవు అన్నారు. ఈ రేవు ద్వారా వస్తున్నాయి, కొంత ట్రాన్స్పోర్ట్ లో వస్తున్నాయి, మనకు కావాల్సినటువంటి నిధులు వస్తాయి. ఈ విషయాన్ని జేపీ నడ్డా కూడా మన తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు అని చెప్తున్నారు. కానీ ఇవన్నీ వాస్తవంగా మీడియా మేనేజ్మెంట్ లో కూడా బీజేపీ ఫెయిల్ అవుతుంది. అంటే ఇవాళ చెప్పినటువంటి ప్రెస్ మీట్ ఇప్పుడు నాకైతే అవగాహన ఉంది కాబట్టి అర్థమైంది. కానీ ఇది కామన్ మ్యాన్ కి, కామన్ రైతుకి అర్థమయ్యే రకంగా వాళ్ళు చెప్పటంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఈ యువతలో ఉన్నటువంటి రెండు పార్టీలు చెప్తున్నటువంటి కమ్యూనికేషన్ ఏదైతుందో అది ప్రజల్లోకి వెళ్తుంది, బాగా వెళ్తుంది. ఈ వెళ్ళి ఏమవుతుందంటే ఇక్కడ పొలిటికల్ గా ఈ విషయంలో బీజేపీ కొంత డ్యామేజ్ జరిగేటువంటి పరిస్థితి అప్పుడు వడ్లప్పుడు డ్యామేజ్ జరిగింది. ఎందుకంటే పీయూష్ గోయల్ కి సంబంధించినటువంటిది జేపీ నడ్డా మాట్లాడేటువంటిది ఏమో నేషనల్ లాంగ్వేజ్, వీళ్ళు మాట్లాడేది మన తెలుగు కాబట్టి వెంటనే ఏమడుతుంది, తెలుగుకి సంబంధించినటువంటిది మన అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలు, యూట్యూబ్లు అన్నిట్లలో క్లియర్ గా ఇస్తున్నారు. వాళ్ళు వచ్చే వరకు ఏంటంటే వాళ్ళు మాట్లాడింది వేయకపోవడము, ఎడిట్ చేయటాలు, ఈ మీడియా మేనేజ్మెంట్ సరిగ్గా చేయడంలో ఈ అనర్థాలు జరుగుతున్నాయి. ప్లస్ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆ ఎజెండాని సమస్యని ప్రజల సమస్యగా, మన సమస్యగా దృష్టించకుండా దీన్ని ఇందాక నేను చెప్పినట్టుగా చలి మంట వేసుకునేటువంటి రకంగా చూడటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. కానీ అంటే దేశవ్యాప్తంగా యూరియా సమస్య ఉంది అనేటువంటి దాంట్లో మనం ఎవ్వరం కూడా అనుమానాలు పడాల్సిన అవసరం లేదు. ఇవి వస్తున్నాయి అంటే ఇప్పుడు మనం ఎట్లుంటాయంటే మనకు ఒక 100 ఫర్ ఎగ్జాంపుల్ 100 బ్యాగులు కావాలనుకోండి, ముందే 50 ఇచ్చేస్తారు, తర్వాత 70, ఇంకో 25 వస్తాయి, తర్వాత ఒక 20 వస్తాయి, తర్వాత 10 వస్తాయి, ఇట్లా వస్తుంటాయి అనమాట అవసరాల కోసం. దీన్ని కూడా భరించేటువంటి శక్తి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి, రైతులకు కన్వే చేయాలి, కలెక్టర్ల ద్వారా వెళ్ళాలి. కానీ దీన్ని అగో చూసారా, పలానా ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు, పలానా గుజరాత్కి ఇచ్చారు, పలానా మధ్యప్రదేశ్కి ఇచ్చారు, మన రాష్ట్రానికి ఇవ్వలేదు. అంటే ఏ రకంగా చూసినా కూడా ఇది పొలిటికల్ చర్చగా కనపడుతుంది తప్ప సమస్యగా చూసేటువంటి భావం అటు అధికార పక్షానికి లేదు, ఇటు ప్రతిపక్షానికి లేకుండా పోవడం వల్ల ఈ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఓకే రాజు, మరి మీరు చెప్పింది ఓవరాల్గా ఏంటంటే మొత్తం మీద రైతుల్ని కన్వే చేసే విధానంలో ఎక్కడో పొరపాటు జరుగుతుంది, కావాలని ఏదో జరగబోతుంది, ఏదో రాదేమో ఇంకా యూరియా అనేటువంటి కొరతని సృష్టిస్తున్నారు. కానీ రైతుల్ని కన్వే చేసే విధానంలో కన్వే చేస్తే రావాల్సిన టైంలో వస్తాయి, ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికైతే ప్రాబ్లం ఉంది కానీ భవిష్యత్తులో మాత్రం యూరియా కొరత ఉండదు అనేటువంటి విషయాన్ని నరసింహారావు గారు చెప్పారు. ఓకే, తర్వాత యాదగిరి గారి దగ్గరికి వెళ్దాం. యాదగిరి గారు ఇందా కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే యూరియా కొరతని మీరు ఒక రకంగా ఒక ప్రాపగండ చేస్తున్నారు, ఒక్కసారిగా ఇందాక పక్క నరసింహారావు గారు చెప్పినా, కృష్ణారెడ్డి గారు చెప్పినా ఒక క్రమ పద్ధతిగా రావాల్సిన టైంలో అవసరమైతే 10 రోజుల తర్వాత కూడా అవసరమైన వాళ్ళు కూడా ముందుగానే పరిగెత్తే విధంగా మీరు ఒక ప్రాపగండ చేస్తూ తొందరపడాలి, తొందరగా తీసుకోవాలి, లేకపోతే ఇది కూడా దక్కవు అనేటువంటి ఒక ప్రాపగండ క్రియేట్ చేస్తుంది కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ అని అంటూ ఇటు కృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయంగా ఇది వాడుకోవటం అవసరం అంటారా? ఈ విషయాన్ని కూడా చివరికి ఏమంటారు యాదగిరి గారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు యూరియా కోసం అల్లాడుతుంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు రాజకీయాల్లో మాట్లాడుతున్నారు కానీ రైతుల కోసం ఏ విధమైన చర్యలు తీసుకుంటలేరు.
ఇప్పుడు వీళ్ళు ఒకవేళ నిజంగా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు చెప్పేదే నిజమైతే రేవంత్ రెడ్డి గారు సీఎం గా రైతులకు యూరియా ఎక్కడ కొరత లేదు, మనకు సరిపోను యూరియా ఉన్నది రైతుల కోసం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలేమో మాకు సరిపడా కేంద్రం ఇస్తలేదని చెప్తుందని మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. మరి వీళ్ళు చెప్పేది అబద్ధమా, వాళ్ళు చెప్పేది అబద్ధమా? మరి కాంగ్రెస్ పార్టీ సీఎం గారు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చెప్పాలి. అదే విధంగా మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు యూరియా కొరత దేశంలో యూరియా కొరత ఉన్న మాట వాస్తవమే అని చెప్తున్నాడు. మరి ఒకవేళ నిజంగా దేశంలో కొరత ఉంటే ఉండొచ్చు, కానీ ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి గారు కాబట్టి, ఈ తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి, మరి ఈ తెలంగాణ నుంచి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నారు, అక్కడ లేని కొరత మరి ఇక్కడ ఎందుకు వస్తున్నది? మరి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు చూసుకోవాల్సిన బాధ్యత కూడా కిషన్ రెడ్డి గారి మీద ఉంది. అదే విధంగా ఇంకో మంత్రి బండి సంజయ్ గారి మీద ఉంది, 8 మంది బీజేపీ ఎంపీల మీద ఉన్నది. అదే విధంగా రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ఎందుకు మరి పూర్తి స్థాయిలో నడచలేదు? దాని మీద మరి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్పందించి దాని మీద యూనిట్ పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా బీఆర్ఎస్ హయాంలో సీజన్ రాకముందే కేసీఆర్ గారు 24 గంటలు అధికారులను మానిటరింగ్ చేసి ఎక్కడికక్కడ ఢిల్లీకి కేంద్రం దగ్గరికి పంపించి సరిపడేంత స్టాక్ తెప్పించి రోజుల కొరత లేకుండా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బిడ్డనే కాబట్టి ఆ రైతులకు ఏ టైంలో ఏం కావాలనో దానికంటే ముందే వ్యవసాయం చేసే దానికంటే ముందే మనం పంట వేసేదానికంటే ముందే రైతులకు 6 నెలల ముందే చర్యలు తీసుకున్న నాయకుడు కేసీఆర్ గారు. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఏం చేయాలనో తెలియదు, ఎప్పుడు ఏ విధమైన పరిపాలన చేయాలనో తెలియదు. ఎంతసేపు చెప్పినా ఎలక్షన్లు కలెక్షన్లు, ఎక్కడ ఢిల్లీకి మనము కప్పం కట్టాలి, ఎవరిని ఏ విధంగా మనం లొంగ తీసుకోవాలన్న ఒక ఉద్దేశంతో, ఎవరిని బెదిరించాలన్న ఉద్దేశంతో ఈ రోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తుండే, కానీ ఈ రైతుల కోసం మాత్రం ఎక్కడ పనిచేసినట్టు మాత్రం మనకు కనబడిన సందర్భం కనబడతలేదు. అదే విధంగా బీజేపీ వాళ్ళు కూడా మరి 51 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి గారు కనీసం మరి ఢిల్లీ పెద్దలతోటి ఎవరితోటి చర్చించిండో, మరి నిజంగా యూరియా లేదని ఒకసారి రాష్ట్రంలో అయితే ఆయన యూరియా కొరత లేదని చెప్తుండు. మరి ఢిల్లీ మన రాష్ట్రంలో ప్రజలందరూ మాత్రం రైతులందరూ యూరియా కోసం రోడ్లపైకి ఎక్కి ఒక దగ్గర చెప్పులు, ఒక దగ్గర ఆధార్ కార్డు, ఒక దగ్గర పట్టాదార్ పాస్ పుస్తకాలు పెట్టి వారు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు అనేక పేపర్లలో కానీ అనేకంగా మరి ఛానళ్లలో కానీ మనం చూస్తున్నాము. రైతులు ప్రత్యేకంగా అధికారుల కాళ్ళు మొక్కి పోలీసులే ఈ రోజు లైన్ లో నిలబడి యూరియా ఇచ్చిన సందర్భాలు, వాళ్ళను లైన్లో నిలబెట్టి భయపెట్టి అనేక సందర్భాలుగా దొరకకపోతే పోలీసు అధికారుల కాళ్ళు మొక్కి రైతులు నాకు ఒక్క బస్తన్న యూరియా ఇవ్వండి సార్, నాకు ఒక్కటన్నా ఇవ్వండి అని చెప్పి దొరా బాంచేని కాల్ముక్త ఒక యూరియా సంచి కావాలని చెప్తున్నటువంటి సందర్భాలు మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ రోజు ఇలాంటి సందర్భం రాకుండా మరి ఈ తెలంగాణ మనం తెచ్చుకున్నది ఎందుకు? ఈ రోజు తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అన్నట్టు రైతు రాజ్యమే ఈ తెలంగాణ. భారతదేశంలో తెలంగాణ ఒక రైతు అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్నాళ్ళని చెప్పేసి కేసీఆర్ గారు రైతులకు ఏ విధంగా అనేక సార్లు 6 నెలల ముందే 6 నెలల వ్యవసాయం పంట వేసే ముందే యూరియా బస్తాల కోసం చర్య తీసుకున్నాడు. అదే పంట సంవత్సరానికి 1 ఎకరానికి పెట్టుబడి సాయంగా కూడా ఆర్థిక సాయం ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు, రైతుల కోసం ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు. అదే విధంగా ఏ అర్ధరాత్రి అపరాత్రి ఏదైనా జరిగితే ఆ రైతుకు ఏదైనా జరిగితే ఒక్క గుంట పొలం ఉన్నా కూడా వారికి రైతు బీమా చేసి 6 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి రైతు బీమా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈ రోజు రైతు బీమా వస్తలేదు, రైతు బంధు వస్తలేదు, అదే విధంగా రైతులకు యూరియా సంచులు వస్తలేవు. అదే విధంగా రైతులు రేపు పంట చేతికి వచ్చిన తర్వాత 500 రూపాయలు బోనస్ అని చెప్పిన నాయకుడు, బోనస్ కూడా మేము మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము సన్నాలకు ఇస్తామంటారు. ఆ సన్నాలకు ఇస్తలేరు, దొడ్డుకి ఇస్తలేరు, ఎవరికి ఇవ్వకుండా ఈ రోజు రైతులను మాత్రం చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పటికైనా రాజకీయాలను మానవండి. ఎలక్షన్లప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని ఈ రాజకీయాలను పక్కన పెట్టి మీరు ఏదైతే హామీలు ఇచ్చిరో చిత్తశుద్ధితోటి ఈ తెలంగాణ రైతులకు ఏ విధమైన మనకు ఇబ్బందులు జరుగుతున్నాయో దాని మీద మీరు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయండి, మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి, ఢిల్లీ నుంచి వచ్చే నిధులకు మీరే నాయకత్వం వహించండి. రాష్ట్రానికి రావాల్సిన 51 సార్లు మీరు ఢిల్లీకి వేయరు మరి ముఖ్యమంత్రి గారు. మరి మీరు ఈ రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి
కేంద్రం నుంచి వచ్చే నిధులు తప్ప అత్యధిక నిధులు మీరేమైనా తీసుకొచ్చారా? కేంద్ర పెద్దలతో గతంలో కేసీఆర్ గారు సఖ్యతగా లేడు కాబట్టి మనకి ఈ రాష్ట్రానికి నిధులు రాలేకపోయినాయి అని చెప్పి అనేక సందర్భాల్లో మీరే అన్నారు. మరి ఈ రోజు సఖ్యతగా ఉన్న ముఖ్యమంత్రి గారు మరి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంటది. అదే విధంగా ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి వీళ్ళు ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం బీజేపీ నాయకుల మీద కూడా ఉన్నది. 2 తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరతల వల్ల ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతుల గురించి ఆలోచిస్తే మంచిదంటూ అనేక విశ్లేషకులు ఇటు విమర్శకులు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో మనతో పాటు ఇదే విషయంతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకు సతీష్ గారు. సతీష్ గారు చెప్పండి, ఓ పక్క రైతుల యూరియా సంబంధించి ఇందాక కృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే గతంలో సాగు చేసిన వ్యవసాయాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రానికి ఇంత యూరియా అవసరం అనేది ఒక ఐడియా ఉండాలి. ఈ సంవత్సరం సాగు చేస్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఒక నివేదిక ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపాలి అనేది కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందంటే ఏమంటారు? దీనిలో విఫలమైంది ఏం లేదండి. కాకపోతే ఏంటంటే వ్యవసాయం ఈసారి వర్షాలు బాగా పడ్డాయి, ప్రాజెక్టులలో నీళ్లు కూడా ఉన్నాయి, వాళ్ళు చెర్లు కూడా నిండి వ్యవసాయం అనేది పెరిగింది బాగా. దాంట్లో భాగంగా మేము మా యొక్క మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అడుగడుగున చెప్తూనే ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం కూడా మీకు పంపిస్తున్నాము నో ప్రాబ్లం అని చెప్పి ఇక్కడ ఉన్న మంత్రులు అన్నారు, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. అయితే ఇప్పుడు వాస్తవానికి ఎకరాకు 2 బస్తాలు 3 బస్తాలు ఇక్కడ యూరియా యూజ్ చేస్తుంది. దాంట్లో వీళ్ళు ఇంకా మళ్ళీ నెక్స్ట్ దానికి వేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంత రైతులు తీసుకొని పోతున్న పరిస్థితులు ఉన్నాయి. కనుక ఇప్పుడు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా ఒక మాట అన్నాడు, కేంద్ర ప్రభుత్వము బాధ్యత ఇది, దీన్ని యూరియాను పంపించాల్సి. అయితే ఒక మాట మాట్లాడుతూ కృష్ణారెడ్డి గారు మేము మా యొక్క రఘునందన్ రావు గారు వారం రోజులల్లా యూరియాను అన్ని విస్తరణ చేస్తున్నాం అని చెప్పేసి ఏదైతే మాటలు వస్తుందో అది దాంట్లో కొంత రాజకీయ కోణంగా మనం ఆలోచన అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేది పట్టించుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వమే ఎంపీలు మంత్రులందరూ కలిసి దీన్ని చేస్తున్నాం అని చెప్పేసి అని మేమేదో పట్టించుకున్నట్టుగా వాళ్ళు ఏదో పట్టించుకున్నట్టుగా దానికి తోడుగా టీఆర్ఎస్ వాళ్ళు డోలు బజాయించుకుంటా మేము పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అని వీళ్ళు మన యాదగిరి మాట్లాడుతూ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, చెప్పులు ఇవన్నీ పెడుతున్నాయంటే లాస్ట్ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కూడా లైన్లో పెట్టే కాడికి వచ్చింది. అంటే ఆ పెడుతున్న వాళ్ళు మొత్తం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఎందుకొరకంటే వాళ్ళు అబాస్ పాలు చేయడమే వాళ్ళ పని, ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయడమే వాళ్ళ పని, వాళ్ళకున్న ఏకైక ఎజెండా. కనుక వాళ్ళ కేటీఆర్ గారు స్పష్టంగా ఒక మాట అన్నారు, మీరు యూరియాను బ్రేక్ చేయండి, మేము అడిగినట్టు చేస్తాం, మీరు ఇచ్చినట్టు చేయండి అని చెప్పేసి యూరియా ఇచ్చే పార్టీకే మేము ఉపరాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు చేస్తామని ఆయన అన్నాడు. మళ్ళీ దానికి సాకుగా మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఏమంటారు, మేము కేటీఆర్ని ఎవరు అడిగినరు మాకు మద్దతు ఇవ్వమని చెప్పేసి అని, ఎవరు అడిగినారు అని చెప్పేసి అని అదో మాట కూడా మాట్లాడతారు. అంటే వీళ్ళు ఎట్లుంటే ఒకరికొకరు దోబుతులాటుకుంటూ రాజకీయాలు చేస్తూ సీక్రెట్లో వీళ్ళిద్దరు ఓపెన్ ఖచ్చితంగా రేపు మీరు గమనించండి, రాబోయే ఎన్నికలలో వీళ్ళు కలిసి పనిచేస్తారు. రాసి పెట్టుకోండి. ఈరోజు నేను మెగా9లో నేను చెప్తున్నాను, వీళ్ళు ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయి. ఈ పొత్తులో భాగంగానే ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే బీజేపీ దగ్గర వాళ్ళు పెట్టిన ప్రతి బిల్లును కూడా పాస్ చేయడానికి సపోర్ట్ చేసేవాళ్ళు. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు వచ్చినాయి కావు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీని పబ్లిక్ లో రైతుల మధ్యన బదనాలు లేపాలని. ఇప్పుడు రైతు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు యువనాయకుడు ఈరోజు ప్రతి సమస్యను ఆయన అడ్రస్సింగ్ చేస్తారు. ఎక్కడైనా సరే ఒక్క మాట చెప్తాను, 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఏ రోజైనా వర్షాలు పడుతున్నప్పుడు గల్లీ రోడ్ల కాడికి ఆ యొక్క డ్రైనేజ్ దగ్గరికి పోయి నిలబడి చూసిండా? కనీసం పూసినది ఒడ్డిన నిలబడి చూసిండా కేసీఆర్ గారు? ప్రజాపాలన ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల సమస్యలు తెచ్చుకుంటూ ప్రజలకున్న వాటిని పరిష్కారం చేయడం కోసం మేము మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతారు అంటే మా జాతీయ పార్టీ ఖచ్చితంగా అక్కడ కేంద్రాన్ని కలుస్తుంటాం, అక్కడ ఉన్న మంత్రులు కలుస్తాం, మాకు మీలాగా బేసిదాలు లేవు, మా కేంద్ర ప్రభుత్వాన్ని సహకారం తీసుకోవాలి. అదే రకంగా మాకు రకరకాల పనులు ఉంటాయి, అంతేగాని పని లేక తిరుగుతాం అన్నట్టుగా. ఇంకోటి కృష్ణారెడ్డి గారు బీజేపీ నాయకుడు ఒక మాట చెప్తున్నారు, దుడ్డుకోవడానికి కూడా వీళ్ళు వాడుతున్నారు అని. ఇప్పుడు మాట్లాడడానికి రాజకీయ విమర్శలు చేయడానికి బాగుంటుంది, కానీ ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో ఎప్పుడు కూడా రైతు సమస్యలు పట్టించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. కొరకే మా వాళ్ళు మాట్లాడుతున్నారు, యాదగిరి 15,000 ఇస్తున్నారు, కానీ మేము 12,000కి ఇచ్చినాం. రేపు అధికారంలోకి వస్తే 8,000 ఇస్తాం చెప్పు. మీరు 10 ఇచ్చినారు, మేము 12 ఇచ్చినాం, 15 ఇస్తున్నాం. ఇంకా ఖచ్చితంగా మా 3 సంవత్సరాల కాలంలో 15,000 ఖచ్చితంగా ఇస్తాం.
మీరు రేపటి అధికారంకి వస్తే మేము రైతులను ఉద్ధరిస్తామని చెప్పారు. ఎంత ఇస్తావు చెప్పు. మేము 12 ఇచ్చినా సరిపోతలేదు, 15 ఇచ్చినా సరిపోతలేదు అంటే మరి నీవెంత ఇస్తావు? 10 ఇస్తావా పోయినసారి ఇచ్చినట్టుగా? కనుక మనం నోరు ఉంది కదా అని మాట్లాడడం కాదు. మేము వచ్చినాం మీకన్నా 2000 ఎక్కువ ఇచ్చాం. అదే రకం కూడా పక్కన సతీష్ అన్న, మీరు ఏ విధంగా అయితే 15,000 రూపాయలు రైతులకు ఇస్తున్నా అని చెప్పి మీరు చెప్పిర్రో ఆ విధంగా ఇవ్వండి. మీరు కాంగ్రెస్ లో మీరు 8 లక్షల కోట్ల రూపాయలు మా మేనిఫెస్టోలో 10,000 రూపాయలు ఇస్తామన్న మేనిఫెస్టో లేదు. అనేక సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో లేని కూడా ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. సృష్టించి దాంట్లో అదే మీ మంత్రి గారు నాగేశ్వరరావు గారు కూడా అంటారు యాదగిరి గారు రాజకీయ నాయకులు ఉన్నారని. రాజకీయ నాయకులు రైతులు అసలు మీకు నిజంగా ఓకే సతీష్ గారు యాదగిరి గారు ఒక్క నిమిషం యాదగిరి గారు ఒక్క నిమిషం అండి. యాదగిరి గారు ఒక్క నిమిషం ఉండండి. సతీష్ గారు చెప్పండి తొందరగా. 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది మా గవర్నమెంట్. మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మీరు అప్పు చేసిన దానికి వడ్డీ కట్టలేక చచ్చిపోతున్నారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మాట్లాడదాం. సతీష్ గారు దాని గురించి మాట్లాడదాం. సతీష్ గారు ఒక్క నిమిషం యాదగిరి గారు మీరు మాట్లాడిన సేపు పూర్తిగా విన్నాం. సతీష్ గారు మీరు కూడా ఒక్క నిమిషం ఆగండి. ఖచ్చితంగా యూరియా అనేది పంపించాలని మా మంత్రి గారు అడుగుతూనే ఓకే సతీష్ గారు మంచిది. ఓకే మంచిది సతీష్ గారు. ఒక్క నిమిషం అండి, మళ్ళీ వస్తాం. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరం ఇచ్చినటువంటి సాగును బట్టి ఒక నివేదిక పంపడంలో ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, లేకపోతే ఈ యూరియా కొరత ఇంత ఉండేది కాదు అనేటువంటి విషయాన్ని మీరు చెప్తున్నారు. ఓకే, అంతవరకు ఒప్పుకుందాం కొద్దిసేపు. ఇటుపక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధంగా కొన్ని జిల్లాల్లో యూరియా కొరత ఏర్పడి అక్కడ టోకెన్లు ఇచ్చి వచ్చినప్పుడు చెప్తామంటూ అనేక జిల్లాలు ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఒక పక్క మీ పార్టీ సఖ్యతగానే ఉంది, అక్కడ ఎన్డీఏ కూటమిలో భాగంగానే ఉంది టీడీపీ పార్టీ. అలాంటి సమయంలో అక్కడ కూడా కొరతలు ఏర్పడింది. మళ్ళీ అక్కడ కూడా ప్రభుత్వం తప్పు చేసిందా? విజనరీ ఉన్నటువంటి నాయకుడు సీఎం చంద్రబాబు కూడా ఇదే విషయంలో నివేదిక కేంద్రంలో పంపటం విషయంలో విఫలమయ్యారంటే ఏమంటారు? ముందుగా ఇందాక బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దానికి సమాధానం చెప్పిన తర్వాత మీరు అడిగిన దానికి చెప్తాను. బీఆర్ఎస్ నాయకులు పొద్దున్న లేస్తే కేసీఆర్ 10 ఏళ్ల పాలన బాగుంది అంటాడు. ఎక్కడ బాగుందో చెప్పాలి. ఫామ్ హౌస్ లో లేదంటే క్యాంప్ ఆఫీసులో. దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి గానీ రాజ్యాంగ పదవులు ఉన్న వ్యక్తి సెక్రటరియేట్ ఇవ్వకుండా పాలన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కేసీఆర్ గారే. 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క రైతును కానీ ఏ ఒక్క కామన్ మ్యాన్ కలవని సీఎం ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ గారే. ఇంకొకటి ఇందాక చెప్తున్నారు తెలంగాణ ఉద్యమం జరిగిందే తెలంగాణ నిధులు నియామకాలు గురించి అంటున్నారు. నిధులు కేసీఆర్ ఇంట్లోకే పోయినాయి, ఉద్యోగాలు మంత్రి పదవులు కేసీఆర్ ఇంట్లోకే పోయినాయి. ఉద్యమం చేసిన తెలంగాణ వాదులు మాత్రం జైల్లో పోయిండ్రు. ఈ రోజు వరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల మీదకున్న కేసులతోటి ఉద్యోగాలు రాక కేసులు కొట్టించుకోలేక కోట్ల చుట్టూ తిరుగుతున్నది ఎవరు? అసలైన తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు. కేసీఆర్ వీళ్ళందరినీ దగా చేసి ఆయన ఇంట్లోకి నిధులు తెచ్చుకున్నాడు. అవినీతితోటి ఆయన ఇంట్లోకి 2 మంత్రి పదవులు తెచ్చుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిండు, ఎంపీలైండు, ఎమ్మెల్యేలైండు. ఆయన సపరివార్యంగా ఆయన అక్క చెల్లెల పిల్లలకు కూడా పంచిపెట్టిండు అవినీతి సొమ్మునంతా. ఇది కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు కండ్లు మూసుకొని పిల్లి పాలు తాగితే లోకం చూస్తలేదనుకుంటున్నారు. తెలంగాణ సమాజం మొత్తం చూసింది. కేసీఆర్ భజన్ను మానేయండి. ఇప్పటికైనా మీ కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజానికం పైన సిద్ధశుద్ధి ఉంటే ఇప్పుడు ఎరువుల గురించి రైతాంగం ఇబ్బంది పడుతుంది అనుకుంటే కేసీఆర్ బయటకు వచ్చేసి తెలంగాణ రైతాంగం తరపున వారి తరపున రోడ్డుకెక్కి కొట్లాడమని చెప్పండి. అది కేసీఆర్ గారికి సిద్ధశుద్ధి ఉంటుంది. ఎంతసేపు భజన చేసి తబలా కొట్టడం ఏంటండి? కేసీఆర్ నేను ఆయన ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటి కూడా సవ్యమైన పని చేసింది చూడలే. ఒక్క సామాన్య ప్రజానికాన్ని కలిసింది చూడలే. ఒక్క సామాన్య రైతును కలిసింది చూడలే. ఒక్క విపత్తు వస్తే పోయి పరామర్శించిన వ్యక్తి కాదు, పోయి చూసిన వ్యక్తి కూడా కాదు. అలాంటి వ్యక్తిని పోగడానికి మీకు ఎలా నోరు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు.
ఈ అంశాలను మీరు గుర్తుంచుకోండి. మీరు 77 లక్షల రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి యూరియా రాలేదు. చెప్పేటప్పుడు మనం కొంత జాగ్రత్తగా మాట్లాడాలి. మనం మాట్లాడే మాట ఒక 100,000 మంది డిబేట్లు చూస్తుంటారు, లైవ్ చూస్తుంటారు. వారికి కరెక్ట్ అయిన సమాధానం ఇవ్వడానికి మనం చర్చా వేదికలో కూర్చోవాలి. అది బీఆర్ఎస్ నాయకులకు. ఇక కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు మా రఘునందన్ రావు గారికి మాట్లాడింది రాజకీయం. అరే బాధ్యత తీసుకొని తెలంగాణకు యూరియా తీసుకొస్తాను అనేది ఆయన నెత్తిని తీసుకొని బాధ్యత తీసుకుంటే దాంట్లో రాజకీయ కోణం ఉన్నది అంటది. పట్టించుకోకపోతేనేమో ఆయన పట్టించుకుంటలేడు అంటారు. మరి ఏం చేయమంటారు మీరే చెప్పండి సతీష్ గారు. ఆయన బాధ్యత తీసుకున్నారు సమస్యను, సరే మీరు ఆయన బాధ్యత తీసుకున్నారు. మీ మంత్రి గారు మా ఎంపీ గారు కేంద్రంకి వెళ్ళి కూర్చోండి, రైతు సమస్యను విమర్శించండి. 50 లక్షల మెట్రిక్ టన్నుల కాక ఇప్పుడు వారం రోజులలో కాదు 50 లక్షలు సరిపోదు, మాకు ఇంకొక 50 లక్షలు అదనంగా ఇవ్వండి, కోటి టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వండి అని అడగండి. తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యను చెప్పండి. ఈ సంవత్సరం ఎంత సాగు పెరిగిందో చెప్పండి. రాబోయే రోజుల్లో ఇంకెంత అవసరం ఉంటుందో చెప్పండి. కాబట్టి ఇవన్నిటికీ మనము ఒక ప్రతిపదికన పోతే కరెక్ట్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంటది. మనం ఎప్పుడో బీఆర్ఎస్ ఎప్పుడో ఎలక్షన్ల పొత్తు పెట్టుకుంటుంది అనేది ఈ రోజు జ్యోతిష్యం చెప్పడం కాదండి. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మేము ఆలోచన చేస్తుంది తెలంగాణ సమాజానికి బీజేపీ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వంలోకి వస్తే ఏం చేస్తుంది, స్వతహాగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు మేము అడ్రస్ చేస్తూనే ఉన్నాము. మా కార్యాచరణ ఉంటూనే ఉంటుంది. మేము చేసేది మీకు కనబడకపోవచ్చు కానీ తెలంగాణ సమాజం చూస్తుంది, తెలంగాణ వ్యక్తులు చూస్తున్నారు. వాళ్ళు రాబోయే ఎలక్షన్లో నిర్ణయం తీసుకుంటారు. స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా దొరుకుతుంది. ఇంకొకటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ యొక్క సమస్య ఉన్నదంటున్నారు. ఈ సంవత్సరం అన్ని ప్రాంతాలలో కూడా వ్యవసాయము బాగా ఉన్నది. అనుకున్న దానికంటే కూడా 10-20% వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయి. అందులో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మీడియా, ఆంధ్ర రాష్ట్రంలో మీడియా సేమ్ ఉన్నది. సోషల్ మీడియా కానీ తేదీ కానీ టీవీ ఛానళ్ళు కాకుండా యూట్యూబ్ ఛానల్ కూడా ఆంధ్ర ప్రాంతంలో కూడా ఎక్కువ మంది వ్యూవర్స్ ఉంటారు. అరే అక్కడ ఏదో యూరియా ప్రాబ్లం ఉందట, ఇక్కడ కూడా ఉందేమని అక్కడ కూడా రైతులు గందరగోళ పడుతున్నారు. కాబట్టి దీన్ని మనం అందరం కూడా రాజకీయాలు ఒకటి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనము బాధ్యతాయుతంగా మెదిలి వారికి బెనిఫిట్ చెందే విధంగా చేయాలి కానీ రైతాంగాన్ని గందరగోళపరిచే విధంగా వాళ్లకు అవగాహన లేని విధంగా చేసేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఆ రోజు ఒక్కరోజు వ్యవసాయం చేసుకునేది వాళ్ళు ఉత్తగా పోయి 4 రోజులు లైన్లో నిల్చుంటే ఏం ఇబ్బంది లేదు. నేను వాస్తవంగా కూడా ఈ డిబేట్కు పిలిచిన తర్వాత నేను మా ప్రాంతంలో ఏఎంసీ చైర్మన్ కు ఫోన్ చేశాను. అన్న వాస్తవం ఏంటంటే అన్న ఏందన్నా 15-20 రోజుల తర్వాత అవసరం ఉన్నాడు కూడా ఇవాళ వచ్చి లైన్లో నిల్చుంటున్నాడు అన్న, ఏం చెప్తామన్నా, ఏం చెప్పలేకపోతున్నాం, పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈ మీడియా అట్లనే అయిపోయింది. సోషల్ మీడియాలో పొద్దున్న లేస్తే ఇక నేను చూసిన పేడ్ ఛానళ్ళు బీఆర్ఎస్ ఉన్నాయి. అది ఒకటి ఏదో సబ్స్క్రైబ్ టుడేనో సబ్స్క్రైబ్ ఏదో దాంట్లో పొద్దున్న లేస్తే యూరియా దానికి సంబంధించింది తప్ప ప్రజా సంక్షేమం గురించి ప్రజల గురించి దాంట్లో పెడుతున్నదే లేదు. అసలు వాస్తవం ఎంత ఉంది, ఎంత రైతులకు రావాల్సింది ఉంది. సరే అక్కడ ఒక ఛానల్లో పెట్టింది ఏదో నేను చూశాను, ఒక 20 యూట్యూబ్ సబ్స్క్రైబ్ ఛానల్ని చూశాను, 20 వీడియోలు ఉన్నాయి. ఏ ప్రాంతంలో ఉంది, ఆ ప్రాంతంలో ఎంత యూరియా కొరత ఉంది చెప్పట్లేదు. ఈడ చెప్పులు పెట్టేశారు, ఈడ రైతు పోయి కాళ్ళు పట్టుకున్నాడు, ఆడ మీ వీడియో తీస్తున్నాడని చూడగానే పోయి కాళ్ళు పట్టుకోవడం. ఈ డ్రామాలు ఎందుకండి? హరీష్ రావు గారు పెట్రోల్ పోసుకున్నాడు కానీ అగ్గిపేట గురించి డ్రామా ఆడినట్టు తెలంగాణ రాష్ట్రం ఎన్నిసార్లు చూస్తారు ఈ డ్రామాలు? ఇది బంద్ చేసి వాస్తవాన్ని తెలంగాణ ప్రజానికి విడమర్చి చెప్దాము. తెలంగాణ సమాజాన్ని గొప్ప వ్యక్తులుగా మేలుకొల్పే విధంగా అన్నిట్లలో సమయం చాలా తక్కువ ఉందండి కృష్ణారెడ్డి గారు. ఓకే చివరిగా నరసింహారావు దగ్గరికి వెళ్దాం. సమయం చాలా తక్కువ ఉంది కృష్ణారెడ్డి గారు. నరసింహారావు గారు,
నరసింహారావు చెప్పండి, ఇప్పుడు ఓవరాల్గా కృష్ణారెడ్డి గారు చెప్పిన సారాంశాన్ని బట్టి కానీ ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే వాస్తవంగా యూరియా కొరత కేవలం ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా యూరియా కొరత మాత్రం ఉంది. ఎందుకంటే గతం కంటే భిన్నంగా వర్షాలు సమృద్ధిగా పడటం ఒకటి, వ్యవసాయం చేసేటువంటి రేటు శాతం కూడా పెరగటం ఒకటి కారణంగా యూరియా కొరత అయితే ఉంది. అంతవరకు వాస్తవం ఎవరైనా ఒప్పుకోవాల్సింది. కాకపోతే యూరియా కొరతని శాశ్వత కొరతలా కాకుండా క్రమబద్ధీకరించుకుంటూ వెళ్తే యూరియా కొరత పెద్ద సమస్య కాదనేటువంటి విషయం ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. కాకపోతే ఇది కేవలం రాజకీయ సమస్యగా సృష్టించి రైతుల్ని అయోమయానికి గురి చేస్తున్నారు. కాబట్టి 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత అవసరమైన రైతులు కూడా ముందుగానే టెన్షన్ పడేటువంటి వాతావరణాన్ని కావాలనే రాజకీయ పార్టీ క్రియేట్ చేస్తున్నాయనే విషయాన్ని క్లియర్గా అర్థమవుతోంది. ఈ సమస్య పరిష్కారం ఎలా ఇవ్వచ్చు, దీనికి రైతులు కన్వే చేసే విధానం ఏమంటారండి? సార్ నరసింహరావు సార్, మీరు స్టార్ట్ చేయడానికి ఒక్కటే కొంచెం సార్, ఈరోజు సాగు వెరకడానికి వర్షాలు ఒకటే కారణం కదండి. హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది, కన్స్ట్రక్షన్స్ అనేది కొన్ని ఉత్పత్తులు తగ్గిపోవడంతో ఇక్కడ ఏవైతే చేసుకునే వాళ్ళు చాలా మంది కూడా వ్యవసాయానికి వెళ్ళేసి వ్యవసాయం చాలా మంది 20-30% ఆఫ్ ది యువకులు పోయి అక్కడ చేసుకోవడంతో ఉత్పత్తి అనేది దానికి కూడా ఒక కారణంగా ఏర్పడింది. కాబట్టి దీనికి అంతటికింత సమస్య వచ్చిందనే తెలియదు. ఓకే, రైట్. నిరుద్యోగ సమస్య లాంటిది కూడా ప్రధానమైంది. ఓకే, నరసింహారావు గారు చెప్పండి. సార్, ఒక ప్రభుత్వం యొక్క కాల పరిమితి అంటే ఒక టర్మ్ 5 ఏళ్ళు ఉందనుకోండి సార్. ఈ 5 ఏళ్లలో యూరియా కొరత కానీ, అధిక వర్షాలు కానివ్వండి, లేకపోతే అతివృష్టి కానివ్వండి, లేకపోతే రైతుకు గిట్టుబాటు ధర లేకపోవడం కానివ్వండి, ఇట్లాంటివి ఇప్పుడు మనం ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, లేకపోతే పాలనకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఆ టర్మ్లో 5 yearsలో ఒకసారి వస్తుంటాయి. అంటే మనం ఒక 10 years తీసుకున్నట్లయితే 2 times వస్తాయి. నేను కూడా ఒక 10-15 సంవత్సరాల క్రితం ఒకసారి చూసినట్లయితే యూరియా కోసం ఇప్పుడు మన బీఆర్ఎస్కి సంబంధించినటువంటి యాదగిరి గారు చెప్పిన దానికంటే కూడా ఇంకా ఘోరంగా తెల్లవారుజామున 3 గంటలకు 2 గంటలకే వచ్చి లైన్లో నిలబడ్డటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. కానీ గత వరుసగా 3 సంవత్సరాలని చూసినట్లయితే మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ పరిస్థితి లేదు. కారణం ఏంటి అంటే మనకు అవసరానికి సరిపడా నిల్వలు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరానికి వచ్చేవరకు ఏంటంటే కారణాలు ఏమైనా కావచ్చు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కారణాలు, మనకి కృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి కారణాలు, అనేక కారణాలు కావచ్చు. కానీ మనిషి కానీ, అంటే అధికారంలో ఎవరైతే ఉంటారో నాయకుడు, లీడర్ అనేవాడు ఉంటాడు, సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే సమన్వయంతో ఉంటే వాళ్ళే నిజమైనటువంటి లీడర్లు. వాళ్ళనే ప్రజలు 10 కాలాల పాటు వాళ్ళ యొక్క గుండెల్లో పెట్టుకుని నిలుచుకుంటుంటారు. కానీ సమస్య వచ్చినప్పుడే పక్కన వాడి మీద సమస్యను నెట్టేసేసి దీంట్లో మన పాపం ఏం లేదు, మన తప్పేం లేదు అనేటువంటి చూయించేటువంటి ప్రయత్నం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా లీడర్ కాలేరు. దీనికి ఈ చిన్న ఎగ్జాంపుల్లో ఇందాక కృష్ణారెడ్డి గారు ఒక వాల్యుబుల్ మాట చెప్పారు సార్. ఏం చెప్పారంటే, మా ఎంపీ వస్తారు, మీ మంత్రిని పంపించండి, ఈ ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్తారు, కేంద్రాన్ని కలుస్తారు, మా అవసరాలు ఇట్లున్నాయి, మాకు ఇంత నిల్వలు ఉన్నాయి, ఇంత కావాలి, ఈ నిల్వలు సరిపోవు మనం అని ఒక సమన్వయంతో సార్, ప్రతి సమస్యకు సమన్వయం అనేటువంటిదే పరిష్కారం. అంతేగాని నేను మిమ్మల్ని, మీరు నన్నని, వాళ్ళని వీళ్ళని, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ అని, కాంగ్రెస్ బీజేపీనని, బీజేపీ కాంగ్రెస్ అంటే సమస్య అనేటువంటిది ఎప్పటికీ పరిష్కారం కాదు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కలవాలి, వాళ్ళు ప్రతినిధులు ఒక డెలిగేషన్ కేంద్రానికి పంపించాలి, అవసరాలు చెప్పాలి, చెప్పి విడతల వారీగా చెప్పించుకోవాలి, రైతులను ఇబ్బంది పెట్టకూడదు. రైట్ అండి. నరసింహారావు గారు, సమయభావంలో మీ విలువైన సలహాలు కొన్ని తీసుకోలేకపోతున్నాం. మళ్ళీ ఇంకోసారి దీని గురించి డిబేట్ పెట్టుకుందామండి. ఓకే, చర్చలో పాల్గొన్నందుకు యాదగిరి గారికి, అదేవిధంగా సతీష్ గారికి, కృష్ణారెడ్డి గారికి, నరసింహారావు గారికి ధన్యవాదాలండి. ఇది ఏమైనప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత అనే మాత్రం రైతులను చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఓ పక్క సాగు చేసుకుని నాట్లు వేసుకుని సిద్ధంగా ఉన్నారు, యూరియా కొరత వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ అదృష్టవశాత్తు ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడటం వల్ల రైతులు కూడా యూరియా కోసం వేచి చూసి ధోరణి ఉన్నారు. కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయాలని కోరుకుంటూ ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.